నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే, ఈ సంవత్సరంలో బాలరాముని ప్రతిష్ఠ జరిగింది కదా జనవరి నెలలో. ప్రతిష్ఠ జరగక ముందే అక్కడ హోమం చేసి అందరికీ అక్షింతలు పంచారు కదా, అది ఈ వీడియో. మా ఊరికైతే ముందు నెలలోనే అక్షింతలు వచ్చాయి. ఆ అక్షింతలు రాకముందే మేము రోజు పూజ అయిపోయాక ఒక గుప్పిడి బియ్యము రూపాయి చేతిలో పెట్టుకొని రామనామం చెప్పుకుంటూ 21 సార్లు చెప్పుకొని ఒక క్లాత్లో వేసి మూట కట్టాము. ఇలా 21 రోజులు చేసాము. ఇలా 21 రోజులు అయిపోయాక అందరూ కట్టిన బియ్యం మూటలన్నీ కలిపి రామాలయంకి అయితే వచ్చేసాయి. ఆ రామాలయం నుండి మేమందరం వేరే ఊరు వెళ్ళి అక్కడి నుంచి అయోధ్యకి అయితే పంపాము ఈ బియ్యము రూపాయలు. ఆ తర్వాత మాకు అయోధ్య నుంచి అయితే అక్షింతలుని ఆహ్వాన పత్రికలు కూడా పంపించారు. మేమైతే ముందుగా రామాలయంలో కలశంతో పాటు బయలుదేరాము రామనామం చెప్పుకుంటూను. అలా అక్షింతలు ఉన్న ఆంజనేయ స్వామి గుడి వరకు రామనామం చెప్పుకుంటూ వెళ్ళాము. ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుడిలో అక్షింతలు ఆహ్వాన పత్రికలకి పూజ చేశాము. పూజ అయిపోయాక అక్షింతలు ఆహ్వాన పత్రికలు అవన్నీ తల మీద పెట్టుకొని అందరూ ఊరేగించుకుంటూ రామనామం చెప్పుకుంటూ రామాలయం వరకు తీసుకొచ్చాము. ఆ తర్వాత అక్షింతలు ఆహ్వాన పత్రికలు పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేశాము. అందరము ప్రదక్షిణాలు చేసి వచ్చాక అక్షింతలు ఆహ్వాన పత్రికలు ఇవన్నీ రామాలయంలో దేవుడి దగ్గర పెట్టేశాము. డిసెంబర్లోనే మేము గోదాదేవిని కూడా ఊరేగించాము ఊరంతా. ఆ గోదాదేవిని ఊరేగించేటప్పుడే మేము ఈ అక్షింతల్ని ఆహ్వాన పత్రికలను కూడా ఊరేగించాము. గోదాదేవిని ఊరేగించిన వీడియో కూడా పెడతాను, ఆ వీడియో కూడా చూడండి. అక్షింతల్ని ఊరంతా ఊరేగించాక అక్షింతల్ని చిన్న చిన్న పేపర్ కవర్స్లో వేసి ప్యాక్ చేసేసారు. ఎందుకంటే ఊర్లో అందరికీ పంచాలి. అలానే మా ఊరు ఒక్కటే కాదు, మా చుట్టుపక్కల ఊర్లకు కూడా మేమే పంచాలి. ఆ ప్యాకెట్స్ కూడా అందరికీ పంచేశారు. తర్వాత బాలరాముని ప్రతిష్ఠ కూడా జరిగిపోయింది. ఆ రోజు కూడా మేము గుళ్ళో చాలా బాగా జరుపుకున్నాము. ఆ వీడియోలు కూడా పెట్టాను. ఇది చాలా లేట్ అయిపోయింది ఈ వీడియో ఎడిట్ చేసేసరికి, అందుకే ఇప్పుడు పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.